ఎన్నో ప్రజా ఉద్యమాల్లో ప్రజా పోరాటాల్లో ఉన్న నాయకుడు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు. పౌర హక్కుల సంఘం ఉద్యమం నుంచి ఉపాధ్యాయ ఉద్యమం వరకు, జర్నలిస్టుల సంఘం ఉద్యమం నుంచి సామాన్య పౌరులకు సంబంధించిన ఏ హక్కు కోసమైనా పోరాడేటటువంటి తత్వం ఉన్న నాయకుడు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు. ఎన్నో డిగ్రీలు ఉన్న, ఎందరినో విద్యావంతులను చేయగలిగిన, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా రాజకీయాలు ఎక్కడ ఈయనకు తారసపడలేదు. ఏ రాజకీయ పార్టీ జోలికి కూడా ఈయన వెళ్ళలేదు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించి క్రియాశీలకంగా ముందుకు సాగుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వారితో మనం మాట్లాడుతూ ఉన్నాం. దేశంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఎన్నికల బరిలో నిలిచి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు? మీకు ప్రేక్షకులకి ముఖ్యంగా జయం ట్రూ జర్నలిజం అన్నటువంటి నినాదంతో వచ్చినటువంటి ఒక పెద్ద ఎత్తున మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ముందు ఈరోజు ఏదైతే మతాన్ని, కార్పొరేటీకరణని ఆయుధాలుగా చేసుకుని జనం మీద పడి బీజేపీ మిత్రపక్షాలు, మిత్రులు కాని కొంతమందిని లొంచుకున్నటువంటి బీజేపీ, వీళ్ళంతా కలిపి దేశంలో ఏం చేస్తున్నారో మనకు తెలుసు. స్వాతంత్రోద్యమం కంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే స్వాతంత్ర్యం కోసం మనం పోరాడింది ఇతర దేశస్తుల మీద. కనుక ఆ రోజు మనం ఒక భావోద్వేగాన్ని చెప్పడానికి, జాతీయ భక్తిని రగల్చడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఆ గ్యాప్ అన్నటువంటిది కమ్యూనిస్టులకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక గ్యాప్ దొరికింది. ఈవేళటువంటి గ్యాప్ లేదు. ఏంటంటే ఈ దేశం వాళ్ళే ఈ దేశానికి ద్రోహం చేస్తున్నారు. ఇది చాలా విషాదమైనటువంటి పరిస్థితి. దేశ ద్రోహం అంటే ప్రజలకు ద్రోహం చేయడం. ప్రజలకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసిందో ఈ దేశాన్ని, దేశ భవితవ్యాన్ని, విద్యా వ్యవస్థని, మౌలిక సదుపాయాన్ని, మొత్తంగా దేశంలో అభివృద్ధిని, పేదరిక నిర్మూలనకి కంకణం కట్టుకుని భూముల పంపిణీకి, దీనన్నిటినీ ఏదైతే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిందో దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రజల్లో ఉన్నటువంటి భారత తత్వంలో ఉన్నటువంటి మతాన్ని వాడుకొని ఈవేళ బీజేపీ, మోడీ ఆధ్వర్యంలో, అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ మిత్రపక్షాలు వెళ్తున్నాయి. అంతటి సున్నితమైన విషయాన్ని ఎదుర్కోవడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారు నడుము బిగించారు. దేశవ్యాప్తంగా మీకు మొత్తంగా ఆయన భారత్ జోడో యాత్ర చేశారు, భారత న్యాయ యాత్ర చేశారు. ఈ రెండు యాత్రల ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని బీజేపీ ఏమైతే చేసిందో దాన్ని స్పష్టంగా చెప్పగలిగారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందన్నారు, ఈ విధంగా ముందుకెళ్తుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజల ఆలోచన మొదలైంది ప్రజల్లో. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెనుకబడినదో, ఎందుకు వెనుకబడినదో మాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను ప్రజలకు వివరించడంలో వెనుకబడి ఉన్నది. మా నాయకత్వం అది అర్థం చేసుకుంది. రాహుల్ గాంధీ గారు ఆ దిశగా చేసిన ప్రయత్నంలో ఆయన అనేకమైనటువంటి అవుట్పుట్ను ఎదుర్కొంటారు. పార్లమెంట్లో ఒక చిన్న సాకు చూపించి పార్లమెంట్ నుంచి, ఇంటి నుంచి మా యువ నాయకుని గెంటేశారు. ఆ రోజు కూడా ఆయన నవ్వుతూ దాన్ని స్వీకరించారు ప్రజల కోసం. కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి దేశం కోసం బలిదానాలు చేసిన పార్టీ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పార్టీ. ఆ పార్టీలో, ఆ కుటుంబంలో ఇద్దరు ప్రధానుల్ని కోల్పోయారు, మీకు తెలుసు అది. కనుక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దేశం కోసం మాట్లాడేటువంటి హక్కు ఉంది. మన రాష్ట్రం దగ్గరికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది, తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత 5 సంవత్సరాలు తెలుగుదేశం, 5 సంవత్సరాలు వైసీపీ నాయకత్వం ఏ విధంగా పార్టీల ద్వారా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాయి అనుకోండి మేము ప్రజలకు వివరిస్తున్నాం. రాష్ట్ర విభజన మూలంగా రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి ఏ ప్రయత్నాలు జరగలేదు. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది, భవిష్యత్తులో ఏం చేస్తుంది? రాష్ట్ర విభజన మూలంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మేము హామీ ఇచ్చాం. అది 5 సంవత్సరాలని, మేమంటే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని చెప్పి బీజేపీ వాళ్ళు అన్నారు. అదే బీజేపీ వచ్చే తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీ దాన్ని అమలు చేస్తారనుకున్నాం.
ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, అది ఒక పార్టీ ఇచ్చినటువంటి హామీ కాదు. పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీ, అప్పట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారికంగా 10 సంవత్సరాలు మేము వచ్చి అమలు చేస్తున్నటువంటి హామీ వాళ్ళు అమలు చేయలేదు. వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి గత 5 సంవత్సరాల కాలంలో మొదటి 5 సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అందులో విఫలమైంది. తరువాత వచ్చినటువంటి 5 సంవత్సరాలు వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. మేము ఆ విభజన హామీల్ని అమలు చేయడానికి వేళ కంకణం కొట్టుకున్నాం. మా రాహుల్ గాంధీ గారు చెప్పారు, రాష్ట్ర విభజన హామీల ప్రకారం అన్నింటినీ అమలు చేస్తాం. మొట్టమొదటి సంతకం నేను ప్రధానమైన వెంటనే రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోకి అధికారం వచ్చిన విభజన హామీలన్నీ అమలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ప్రధాన అయిన తర్వాత మొట్టమొదట నా సంతకం ప్రత్యేక హోదా, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద మా ప్రభుత్వం పెడుతుందన్న, మా ప్రభుత్వం సంతకం చేస్తుందన్న. ఒకటోది. రెండోది, పోలవరంకి ప్రత్యేక జాతీయ ప్రాజెక్టు హోదా, అలాగే ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడిన ప్రాంతానికి విశాఖ రైల్వే జోన్, మనకు రావాల్సిన ఎన్నో విద్యా సంస్థలు ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదు. మోడీ దక్షిణాది రాష్ట్రాల మీద కక్షాదింపు చేస్తున్నారు. అందులో ఆంధ్ర రాష్ట్రం అయినటువంటిది ప్రధానమైనటువంటిది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర లాంటి ఆయనకి బీసీలంటే వెగటం, దళితులంటే వెగటం కనుక అవన్నీ ఈరోజు స్పష్టంగా ఆయన పరిపాలన నిరూపితమవుతున్నాయి. ఆ విధానాన్ని మేము తీసుకొని వెళ్తున్నాం. రాష్ట్రాన్ని విభజన హామీల గాయం నుండి, ఏదైతే విభజన జరిగిందో, ఏదైతే నష్టపోయామని వీళ్ళ ప్రజలు ఫీల్ అవుతున్నారు, ఆ గాయాల నుండి బయటికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసేటువంటి సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. సంస్థాగత నిర్మాణం చాలా తక్కువగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మీలాంటి వారందరూ విద్యావేత్తలు, అందరూ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. మీ తాలూకా ప్రధాన ఎజెండా, రాష్ట్ర స్థాయిలో ఉన్న ఎజెండా, అలాగే జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఉన్న ఎజెండా ఏంటి? ప్రధాన ఎజెండా ఏమై మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎజెండా స్పష్టంగా ప్రకటించారు. మా షర్మిలారెడ్డి గారు 9 గ్యారంటీలు ఇచ్చారు. 9 గ్యారంటీలు అంటే ఒక్కొక్క గ్యారంటీతో ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ప్రజలకి కొత్త శకం అన్నటువంటిది మేము చూపించగలం. మొట్టమొదటిది నేను ఇప్పుడే మీకు చెప్పాను, రాష్ట్రానికి ప్రత్యేక హోదా. రెండోది, మహిళలకి తీవ్రంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి హామీలు కానీ కేవలం డబ్బులిచ్చి వాళ్ళని మైమరిపించడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి లేవు. ఈరోజు మేము తీసుకున్నది అంటే మహాలక్ష్మి పథకం ద్వారా వాళ్ళని ఆదుకోవడం. సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 8,500 రూపాయలు నెలకు వంతున సంవత్సరానికి 1,00,000 రూపాయలు పేదింటి మహిళలకు, ప్రతి పేదింటి మహిళకి అందజేయటం. అలాగే వృద్ధులకి, వితంతువులకి పింఛను 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు పింఛను. తర్వాత రైతు ప్రభుత్వమని ఏదైతే ప్రభుత్వాలు చెప్పుకునే పూర్తిగా రైతులకి సహాయం చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమైనవి. దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మేము ఏదైతే ప్రవేశపెట్టామో అందులో స్పష్టంగా పేర్కొన్నాం. ఏం చేశామంటే రైతులకు ఎంతైతే పెట్టుబడి పెట్టాడో ఆ పెట్టుబడి మీద 50% కలిపి గిట్టుబాటు ధర ప్రకటిస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాం. ఎటువంటి రుణాలైనా మాఫీ చేస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో మొట్టమొదటి దశలోనే ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తూ రాష్ట్రంలో సంవత్సరానికి 2.5 లక్షల వంతున ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఇప్పుడు మనకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కేజీ నుండి పీజీ వరకు విద్యార్థులకు ఈవేళ అమ్మఒడని, లేదంటే మరొకటని ఈవేళ ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తుంది. అవి ఎవరికి ఫుల్ఫిల్ అవటం లేదు. ఇదంతా కేవలం బటన్ నొక్కడం అనేటువంటి జరిగిన తర్వాత ఇంటికి అందరికీ ఇస్తామన్నారు జగన్ గారు. తర్వాత కేవలం ఇంట్లో ఒక్కరికి మాత్రమే అందజేస్తున్నారు ఆ పథకాన్ని. డ్రాప్అవుట్స్ పెరిగిపోయారు. ప్రభుత్వ పాఠశాలలో చదువులు లేవు. డిగ్రీ స్థాయిలో మొత్తం కళాశాలలు ఖాళీగా ఉన్నాయి. కనుక వీటన్నిటినీ పీజీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. కనుక వీటి నుంచి తేరుకోవడానికి కేజీ టు పీజీ ఉచిత విద్యను అందజేస్తాం. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఉంటారా? శ్రీకాకుళం జిల్లాలో మీకు 2 ఉదాహరణలు చెప్తాను. శ్రీకాకుళం జిల్లాలో మీకు వంశధార ప్రాజెక్టు చూడండి, మన జిల్లాను సస్యశ్యామలం చేయడానికి. అలాగే నారాయణ వలస, తోటపల్లి 3 ప్రాజెక్టుల ద్వారా మనకు నీరు వస్తుంది. 3 ప్రాజెక్టులు కాంగ్రెస్ నిర్మించింది. ఈ దేశంలో రైతులకు ఏమైనా చేసిందంటే, ఈ జిల్లాలో రైతులకు ఏమైనా చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అందుకంటే ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంది? మీరు ఒకసారి ఆలోచించండి. ఈ 3 ప్రాజెక్టుని కాంగ్రెస్ చేస్తే ఈరోజు కనీసం కాలువల మరమ్మత్తు, పారడ మట్టి
పారడ మట్టి తీసి గొట్టు మీద వేసారండి జగన్ ప్రభుత్వంలో. షట్టర్లు పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వేళ నిర్మించినటువంటి షట్టర్లు ఈ రోజు వరకు బాగు చేయక షట్టర్లు పోయాయి. నీరు ఎగువ ప్రాంతాలకు వెళ్ళటం లేదు. ఈ జిల్లాలో నందిగాం నుంచి టెక్కల నుంచి నందిగాం మీదగా ఆ మీదకు నీరు వెళ్ళటం లేదు. ఆఫ్షోర్ రిజర్వాయర్ను పూర్తి చేస్తామని ఆ రోజు శంకుస్థాపన చేసిన తర్వాత ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారో అక్కడికి అది ఆగిపోయింది. ఆఫ్షోర్ రిజర్వాయర్ అతీగతి లేదు. మంజూరైన నిధులు పట్టుకుపోయారు బటన్ నొక్కడానికి. రైతుకి మట్టి కనిపిస్తున్నారు. ఈ జిల్లాలో సమస్యలకు పరిష్కారం ఏమైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. పార్లమెంట్ స్థాయిలో రైల్వేల్లో 36 జతల ట్రైన్లు ఈ మొత్తంగా 196 కిలోమీటర్ల దూరంలో హాల్ట్లు లేకుండా ఆగకుండా వెళ్ళిపోతున్నాయి. ఈ జిల్లాలో పాసింజర్ ఎక్కడైనా సరే ట్రైన్ ఎక్కాలంటే బరంపురం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ ట్రైన్ ఎక్కాలి. ఎంత దుర్మార్గం అండి. ట్రైన్ ఎక్కడానికి కూడా మన గుండా పట్టాలని పోతే మనకు ట్రైన్లు నిలబడవు. సింపుల్ నౌపడా గుణపూరు ట్రైను దాన్ని టెక్కలకు హాల్ట్ లేదు. టెక్కల్లో హాల్ట్ కోసం కృషి చేయడారండి. మరి ఏం చేస్తారండి ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు? ఈ జిల్లా విభజన చేసిన తర్వాత, జిల్లా విభజన జరిగిన తర్వాత గిరిజన కార్పొరేషన్ లేదండి. గిరిజన కార్పొరేషన్ లేకుండా జిల్లా విభజన చేసి 90 లక్షల మంది గిరిజనులు ఎవరైతే ఉన్నారో మొత్తంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం గిరిజనులందరినీ మొత్తం నెట్టేట ముంచేశారు. వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేవు. అధికారంలోకి వస్తే ఐటీడీఏని జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు కేంద్రంలో? కానీ నేను చెప్తుంది ఏంటంటే ముందుగా ఐటీడీఏ కావాలంటే అసెంబ్లీ శాసనం చేయాలి. శాసనం చేసి పార్లమెంట్ ఆమోదించాలి. దీనికి ఎంత పని ఉంది. ఐటీడీఏ అనుకుంటుంది అక్కడ భూమిని నోటిఫై చేయాలి. షెడ్యూల్డ్ ఏరియా ప్రకటించాలి. జిల్లా విభజన జరిగిన తర్వాత సీతంపేట మన జిల్లాలో లేదు కనుక మన జిల్లాలో షెడ్యూల్ ఏరియా లేదు. షెడ్యూల్ ఏరియాని ముందు గుర్తించాలి. కనుకే ఇది లింక్. షెడ్యూల్ ఏరియా ఎక్కడ ఉంది? గిరిజనులు ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియా మిలియాపుట్టి, మందస ప్రాంతాల్లో ఉంది షెడ్యూల్ ఏరియా. మిలియాపుట్టి, మందస వాటన్నిటికీ సంబంధించినటువంటి నియోజకవర్గాలనే ప్రాంతంలో దరిదాపులు ఉన్నటువంటి ఒక పట్టణ ప్రాంతం. అటు పాతపట్నం, లేకపోతే టెక్కలి, లేకపోతే పలాస. అక్కడెక్కడైనా గిరిజన కార్పొరేషన్ పెట్టాలి. ముందుగా ఆ ప్రాంతం షెడ్యూల్డ్ ఏరియా ప్రకటించాలి. ఈ జిల్లాలో షెడ్యూల్డ్ ఏరియా ఎంత ఉందో చూసుకోవాలి. జిల్లాలో ఉండే ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఒకవైపు మీరు అధికారంలోకి వస్తే మీరు చేస్తామని చెప్తూ ఉన్నారు. వీటన్నిటితో పాటు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈవేళ బీజేపీని ఆ మిత్రపక్షాలను ఎదుర్కోగలిగినటువంటి స్థాయిలో ఉందా, లేకపోతే ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏంటి? మోడియా మీద ఆధారపడ్డారు. మీడియా ఈరోజు మోడీ అయింది కదా. మోడీ మేనియాలో మీడియా కొట్టుకుపోతుంది. నేను చాలా మీడియాని బాధ్యతాయుతంగా ఉండాలని సంఘాల్లో నేను పనిచేసాను కదా. నేను ఈ మాట చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. భారత్ జోడో కార్యక్రమాలకు కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలకు కానీ, లేదా ఇవాళ ఏదైతే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున చేస్తుంటే నిరసనల పైన కానీ ఎక్కడ వార్తలు లేవు. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం, మొత్తం రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ గుప్పిట్లో పెట్టుకుంది. వాటిపైన వార్తలు లేవు. కనుక ముందుగా నేనేమంటానంటే వాటన్నిటినీ ఎదుర్కోవటానికి ఈవేళ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా సిద్ధమైంది. మీలాంటి సోషల్ మీడియా మిత్రులు ఉన్నారు, మీలాంటి ఛానల్స్ ఉన్నాయి. అనేకమైనటువంటి స్నేహస్తాన్ని ఈరోజు అభ్యుదయవాదులు అందిస్తున్నారు. భారత బచావో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నాయి. తర్వాత వామపక్షాలు, ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి వామపక్షాలు సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్, కొన్ని ఎంఎల్ గ్రూప్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇండియా కూటమి ద్వారా ఈవేళ ముందుకెళ్ళాలనుకుంటున్నాం. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే వామపక్షాలు ఈరోజు అధికారమే లక్ష్యంగా మీకు దగ్గరయ్యా, లేకపోతే మీ అందరికీ ఉమ్మడిగా లౌకిక తత్వం, మతం పేరుతో మణిపూర్లో జరిగిన మారణకాండ లాంటివి చూశాక ఇంకా కమ్యూనిస్టులు కానీ, మనసున్నోళ్ళు కానీ, మానవతావాదులు కానీ కాంగ్రెస్ పార్టీని హక్కులు చేర్చుకోకుండా ఎలాగుంటారండి? ఏమైనా ఉంటే కమ్యూనిస్టులకు కానీ కాంగ్రెస్కి కానీ అభిప్రాయ భేదాలు ఎక్కడ ఉన్నాయి? లౌకిక తత్వంలో లేవు కదా. లేవు. లౌకికవాదం అన్నటువంటిది ఈ దేశానికి ఊపిరి.
నీకు నాకు ఆక్సిజన్ లౌకికవాదం. ఏదైతే ఆక్సిజన్ మోడీ తుంచేసి పేక నులిమి పక్కన పడేసి చంపేసినప్పుడు ఇంకా ఈ దేశంలో లౌకిక శక్తులు, ప్రజాస్వామ్య శక్తులు, కమ్యూనిస్టులు కాంగ్రెస్కి దగ్గర కాకుండా నెలకొంటారు. బాగులేదు. చిన్న చిన్న ఎక్కడున్నాయంటే వాళ్ళకి కార్పొరేటీకరణని, కొన్నిసార్లు ప్రైవేటీకరణ ప్రోత్సహించడం, కమ్యూనిస్టులు పూర్తి సామ్యవాదం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటిది ఎప్పుడు వచ్చినా మిశ్రమ వ్యవస్థ. ఈరోజు పూర్తిగా ప్రైవేటీకరణ, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణని, భారతీయ రైల్వే లాంటివి అమ్మేస్తే మన ప్రదేశం, మన పట్టాలు, మనం నిర్మించినటువంటివన్నీ పెట్టి తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఇచ్చి డబ్బులు గడించుకోమంటున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, లక్షల కోట్లు చేసేటువంటి విలువైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ఎవరికో మనం అదానికి అంబానీకి అప్పనంగా అంటగడతాడు. ఈ దేశ సంపద అదాని అంబానీలకు అంటగట్టడానికి మోడీ కంకణం కొట్టుకుంటే కమ్యూనిస్టులు చూస్తూ ఊరుకుంటారండి? కమ్యూనిస్ట్ అంటే త్యాగదనుడు, దేశం కోసం పోరాడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీతోనే కలుస్తారు. ఎందుకంటే వాళ్ళు దేశభక్తులతోనే కలుస్తారు. కాంగ్రెస్ పార్టీ దేశభక్తుల కూటమి. కాంగ్రెస్ పార్టీతో కలవకుండా ఇంకెవరితో కలుస్తారు? ఆ కలగాలి అధికారం కోసం మాతో కలగాలి, కేవలం దేశభక్తితో కలిసే కోసం. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరింది. అధికారమే లక్ష్యంగా పొత్తు కుదిరిందని అంటారా, లేకపోతే ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయంగా వారికి ఆలోచనలు ఉన్నాయనే అభిప్రాయం ఉందా? తెలుగుదేశం అన్నటువంటిది తప్పనిసరి పరిస్థితులు పొత్తులోకి లాగబడిందని అందరూ అనుకుంటున్నారు. అందులో తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది చివరి వరకు ఊగిసినట్టు ఉంది. ఎందుకు కలిశారు, ఎలా కలిశారు? వాళ్ళు మొదటి నుంచి కూడా మోడీ దగ్గర ఒక భయంతో ఉన్నారు. తెలుగుదేశం కానీ, రాష్ట్రంలో వైసీపీ కానీ. 1 కేసుల భయం, 2 ఈడీ భయం, 3 సిబిఐ భయం. ఇవన్నీ వీటన్నిటిని ప్రయోగిస్తున్నారు మోడీ విపక్షాల మీద. కనుక మోడీకి విపక్షంగా ఉండడం అనేటువంటిది మోడీ ప్రయోజనం. మోడీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీల ఆలోచన ఇవి. మోడీ ఆలోచన ఎలాగుంది? ఈ రాష్ట్రం పైన ఎవరు అధికారంలోకి వచ్చినా 25కి 25 సీట్లు నావే. మీకు ఎక్కడైనా బీజేపీ వాళ్ళు ఒక్కరు గెలవకుండా గత 5 సంవత్సరాల్లో 25కి 25 సీట్లు బీజేపీ కదా ఎంపీ సీట్లు ఈ రాష్ట్రంలో. ఏ రాష్ట్రంలో ఉందో గుజరాత్లో కూడా లేదు, ఒక వ్యతిరేక ఓటు పడ్డది. కానీ ఈ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వీళ్ళు అధికారం కోసం ఏకమయ్యారు. ఇంకెంతకంటే ఏం చెప్పాలి? వచ్చే ఎన్నికల్లో మీరు పొరపాటున తెలుగుదేశం కోటేసినా, జనసేన కోటేసినా, బీజేపీ కోటేసినా అవి బీజేపీకి వెళ్తాయి. దేశద్రోహుల చేతికి వెళ్తుంది ఈ దేశము. ఈ దేశం దేశభక్తులను దూరం అవుద్ది. 25 మంది మీరు ఎవరు కోటేసినా అది వెళ్ళి అక్కడ చేరుద్ది. కనుక అది అవకాశవాదం. ఇంకేముంది? ఈవెన్ జగన్ కేసిన ఒక కమలానికి అటు రెక్కలీలు, ఇటు రెక్కలీలు, ఏమేసినా అక్కడికే పోదు. జగన్ అన్నది సంక్షేమ రాజ్యం అని, పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, దానికి జనం స్వాగతిస్తున్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాని మీద అసలు మీ కామెంట్ ఏంటి? అది ఒక పెద్ద భ్రమ, మిథ్య. ఇంక కామెంట్ ఏముంది? మీకు తెలుసు, నాకు తెలుసు. జగన్ అన్నది సంక్షేమ రాజ్యం. జగన్ అన్న రాకముందు ఇసుక, ఒక ట్రాక్టర్ ఇసుక మన జిల్లాలో మారుమూల ప్రాంతంలో 1900 దొరికింది. జగన్ వచ్చాక 9500 అయింది. ఇది సంక్షేమ రాజ్యం. బటన్ నొక్కడం అంటే బటన్ నొక్కడం కాదు. తర్వాత మద్యం బాటిల్ పరిస్థితి మీకు తెలుసు. 2 ఖర్చులు. ఒక మద్యం బాటిల్ 3 రెట్లు. మద్యం తాగినోడు 4 రోజులు తాగిన తర్వాత 6 నెలలు హాస్పిటల్లో ఉండాలి. చస్తాడో బతుకుతాడో తెలియదు. ఇది ఒక సంక్షేమ రాజ్యం. డిగ్రీ విద్యార్థులకు, పీజీ విద్యార్థులకి ఫీజులు వేయరు. ఇది ఒక సంక్షేమ రాజ్యం. ఒక 10,000 రూపాయల ల్యాప్టాప్ 30,000 రూపాయలు, 20,000 రూపాయల పేరుతో పిల్లలకు పంపిణీ చేస్తారు. పాఠశాల నాడు నేడు నిధులతో పాఠశాల నిర్మించిన తర్వాత పాఠశాలలు ఎత్తేస్తారు. ఆ పాఠశాలలు ఎందుకు నిర్మించారో తెలియదు. అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక విధానాలు, అస్తవ్యస్త విధానాలైనటువంటి ప్రజా పరిపాలనా విధానం ఎలా సంక్షేమ రాజ్యం అవుతుంది? ఈ సంక్షేమ రాజ్యం కాదండి. కేవలం కేంద్రీకృత ఆర్థిక విధానం ద్వారా దోపిడీ చేయటం. కేవలం ఆయన ఈ వ్యవస్థల ద్వారా ఇసుక డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి, మద్యం డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? ఈ జిల్లాలో కొంతమందికి రాజ్యాన్ని అప్పచెప్పేశారే. ఎవరు రాజ్యం వాళ్ళు చూసుకుంటున్నారు. ఏమంటే పేదలకు మనకు ఒక కథ ఉంది. ఆ కథలో కోడి ఇంటర్వ్యూలన్నీ తీసేసి ఆ కోడిని పిల్లల్ని అక్కడ పెట్టేసి 2 బియ్యం గింజలు వేస్తే ఆ కోడి మన చుట్టూ తిరుగుతూనే ఆ బియ్యం తింటుంది. అలాగా పేదలకు రెక్కలు విరిచేసి ఈ జిల్లాలో సంక్షేమ రాజ్యం అయితే మన వలస ఆగేయండి. చెన్నై వెళ్ళడం మళ్ళీ ఆపారా? గ్రామాలు ఖాళీ అవడం ఆగాయా?
చెన్నై కూలీలు పెరిగిపోయారు, హైదరాబాద్ కూలీలు పెరిగిపోయారు, విజయవాడ కూలీలు పెరిగిపోయారు. సంక్షేమ రాజ్యంలో ఎందుకు? సంక్షేమ రాజ్యం నుంచి పారిపోతున్నారు ఎందుకండి? అటువంటి పెన్షన్ డబ్బులు పెరిగినటువంటి రేట్లకి సంబంధం పొందడం లేదు. సంక్షేమ రాజ్యంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. సంక్షేమ రాజ్యంలో బీసీలకి రక్షణ లేదు. 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి పైసా నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్ బీసీ వెనుకబడినటువంటి కులాన్ని అవమానించింది. బీసీలను అవమానించినటువంటి వాళ్ళు, దళితులను అవమానించినటువంటి వాళ్ళు సంక్షేమ రాజ్యంలో ఉంటారా? ఈ సంక్షేమ రాజ్యమా? రైతులు ఆదుకున్నటువంటి వాళ్ళు రూపాయి నిధులు రైతుకి విడుదల చేశారండి. విద్యార్థులను ఆదుకున్నటువంటి వాళ్ళు విద్యార్థులకు యూనిఫారాలు ఇచ్చారు, విద్యార్థులకి పుస్తకాలు ఇచ్చారు, కిట్లు ఇచ్చారు. నాసిరకం కిట్లు, నాసిరకం యూనిఫారాలు. ఇదే సంక్షేమ రాజ్యం? సంక్షేమ రాజ్యం అని చెప్పుకుంటున్నారు, కానీ ఇది రక్షణ రాజ్యం కదా, భక్షణ రాజ్యం. మొత్తంగా కొంతమందికి అధికారాలు ఇచ్చి రాజ్యాధికారం రాజరిక పరిపాలనే తప్ప ప్రజాస్వామ్యం పూర్తిగా ధ్వంసమైంది. హక్కులు కాలరాయబడ్డాయి. ఇది జీవన ప్రమాణాలు జగన్ ప్రభుత్వంలోనే మెరుగుపడ్డాయని వాళ్ళు చెప్పుకుంటారు. నేను ఇప్పుడు చెప్పాను కదా ఎలాగ మెరుగుపడ్డాయో చెప్పాను కదా. ఎలాగ మెరుగుపడ్డాయంటే మెరుగుపడ్డాయి కొంతమంది నాయకులవి. ఈ మండలం నీది, ఈ నియోజకవర్గం నీది, ఈ ఇసుక రిచ్ నీది, ఈ మద్యం షాపు నీది, ఎక్కడ వచ్చినవి నీవి, ఇవి నువ్వు చూసుకో, ఈ లారీల దగ్గర నువ్వు వసూలు చేసుకో, ఈ కంపెనీల దగ్గర నువ్వు వసూలు చేసుకో. ఎవడది బాగుపడ్డారు? సంక్షేమం. వారికి సంక్షేమం కానీ పరమేశ్వరరావుకి, వేణుగోపాల్కి, సామాన్యుడికి, బుడతడికి, బడుగు బలహీన వర్గాలకి, దళితులకి, బీసీలకి సంక్షేమం ఎక్కడ ఉందో నేను ఇప్పుడు చెప్పాను. ఫైనల్ గా ఒక మాట చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున వలసలు జరుగుతూ ఉంటాయి. దీని నివారణ మీద ఏమైనా మీ ఎజెండాలో ఏమైనా అంశంగా ఉందా? వలసల నివారణకి శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేయాలని నేను గతకంతకోణంగా చెప్తున్నాను. నేను ప్రజా సంఘాల్లో పనిచేసినప్పటి నుంచి చెప్తున్నాను. ఈరోజు నిజంగా ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకంటూ ప్రజలు అవకాశం కల్పిస్తే శ్రీకాకుళం జిల్లాలో బడుగు బలహీన వర్గాల ప్రజల వలసలు ఆపడానికి అద్భుతమైన కార్యాచరణ ఉంది. మనకి చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి, ఎవ్వడికి లేనటువంటి. ఎందుకంటే గిరిజన ప్రాంతాల నుంచి వలసలు పెరిగినాయి, మత్స్యకార ప్రాంతం నుంచి వలసలు పెరిగాయి. సామాన్యమైనటువంటి కూలీలు, ఉద్దానం రైతులు, ఆ ప్రాంతంలో ఉద్దానం ప్రాంతం నుంచి అండమాన్ ప్రాంతాలకి, తర్వాత ఇతర దేశాల గల్ఫ్ దేశాలకు వెళ్ళినటువంటి వలసలు పెరిగాయి. వీటి మీద అధ్యయనం కూడా చేసింది యాజ్ ఏ జర్నలిస్ట్గా. నేను ఏమంటానంటే ఉద్దానానికి సంబంధించినటువంటి పరిశ్రమను ఏర్పాటు చేయాలి. ఒక్కరి ప్రయత్నం చేయలేదు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అద్భుతమైనటువంటి జీడి పెక్కలకి వేట గిట్టుబాటు ధర లేదు. వాడు వలసలు కూడా అంటే జీడి రైతు ఎవరు ఉంటాడండి? సమస్యను పరిష్కరించలేదు. నీకేం చెప్తున్నాను, జీడి రైతుల కోసం మనం ఏం చేస్తాం? మనకి గిరిజన ప్రాంతాలు అలాగే ఉద్యానంలో అద్భుతమైనటువంటి పంటలు పండుతాయి. ఇంకా వాటన్నిటికీ ప్రాసెసింగ్ యూనిట్లు మనం పెడితే ఎంతమందికి ఎలాగ ఉపాధి కల్పించవచ్చు. వాడి ఇంటి దగ్గర వాడికి రోజుకు ఒక 500-800 దొరికితే వాడు చెన్నై వెళ్ళి కూలి పని ఎందుకు చేస్తాడండి? భార్య బిడ్డలను వదిలేసి. అలాగే మత్స్యకారులకి ఒక్క కోల్డ్ స్టోరేజ్ పెట్టారా? 186 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఒక్క కోల్డ్ స్టోరేజ్ ఉందండి. మత్స్యకారులకి కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేయాలి. మత్స్యకారులకి వేటలో శిక్షణ ఇవ్వాలి. హార్బర్ కట్టమంటే పోర్టు కట్టారు. పోర్టు ద్వారా మత్స్యకారులు తరిమి అయిపడుతున్నారు. హార్బర్ అంటే మత్స్యకారులకి ముద్దు పిలుస్తుంది. హార్బర్ అంటే చేపల వేటకి, పోర్ట్ అంటే పెట్టుబడిదారులు బతుక్కి. ఈవేళ పోర్టు కట్టి వాళ్ళు మాట్లాడతారు అక్కడ మైక్లో, భలే గమ్మతమంటారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు తిరగాలని వాంచ. శ్రీకాకుళం జిల్లా ఎవరండి పోర్టు కావాలన్నాడు? మేము హార్బర్ కావాలన్నాం. నేను హార్బర్ పోరాట కమిటీ అధ్యక్షుడిని. కనుక హార్బర్ కాకపోతే జట్టీలు కట్టాలి. జట్టీలు కట్టి మీకు మరొకటి తెలుసా? భారతదేశంలోనే 101 పరగణాల జిల్లా ఏదైతే వెస్ట్ బెంగాల్ తర్వాత అతి పెద్ద తీర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం. ఈ శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులకి శిక్షణ కేంద్రం లేదు. కాకినాడలో తీసుకెళ్లి శిక్షణ కేంద్రం పెట్టారు. మత్స్యకారుల శిక్షణ కేంద్రం. మన జిల్లాకు 3 సీట్లు. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎంతమంది అండి? ఎన్ని సీట్లు ఇచ్చారు? నేనేం చెప్తానంటే ఇక్కడ మత్స్యకారులకు శిక్షణ కేంద్రం పెట్టండి, వలలు ఇవ్వండి ఉచితంగా, వాళ్ళు వేటాడటానికి అవకాశం కల్పించండి, ఉచితంగా జట్టీలు నిర్మించండి. రైతులకి మనం రుణాలు ఇచ్చినే, పంట వేసినే చీడపేటలు వస్తాయి, పంటలు ధ్వంసమవుతాయి. కానీ మత్స్యకారుడు గంగమ్మ తల్లి, సంపదే సంపద.
మత్స్యకారుడి కేవలం వేటలో శిక్షణ ఇస్తే తీర ప్రాంతంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, అన్ని మండలాలు పుష్కలంగా ఉంటారు. ఒక్కడ దాంట్లో కాండ్లా వెళ్ళిపోతున్నారు, మీకు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు. అంటే అంత దూరం వెళ్ళిపోవడానికి ఇక్కడ శిక్షణ లేదు, మరి అక్కడ ఏమైనా శిక్షణ ఇస్తుంటారా? అక్కడ ఇస్తారు, శిక్షణ కేంద్రాలు ఉన్నాయి, మత్స్యకారులు లోపలికి వెళ్తుంటారు, వాళ్ళకి వలలు ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూలీలకు వెళ్ళిపోతున్నారు. చూశారు పరిస్థితి. అదే ఇక్కడే ఉంటే వాళ్ళకి బోట్లు ఇవ్వండి, మన బోట్లు ఇవ్వండి, రుణాల మీద ఇవ్వండి. మత్స్యకార సహకార సంఘాలు ఉన్నటువంటి వాటిని యాక్టివేట్ చేయండి. మత్స్యకార సహకార సంఘాలు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాలు మనకి ఎన్ని ఉత్పత్తులు ఉన్నాయండి? ఆ గిరిజన ప్రాంతాల్లో వాటికి సంబంధించిన పరిశ్రమలు పెట్టవచ్చు కదా. ఇలాగా చూడండి, మీరు ఎన్ని చెప్పాం మనం. ఉద్యానం ప్రాంతంలో రైతు ప్రాంతాలే, మత్స్యకార ప్రాంతాలు గిరిజన ప్రాంతం. ఇక మైదాన ప్రాంతంలో సామాన్యంగా ఉండేటువంటి మైదాన ప్రాంతంలో ఉంటే అవసరాలు అవి. ఈ జిల్లా 4, ఈ 4 విధాలుగా విభజించి నా యాక్షన్ ప్లాన్ ఆ 4 రకాలుగా చేస్తే శ్రీకాకుళం జిల్లా వలసలాగి సర్వతోముఖాభివృద్ధి, సౌందర్యవంతంగా, సౌభాగ్యవంతంగా వెలసింది. ఇది శ్రీకాకుళం జిల్లాకి ఎవరైనా చేయాలంటే ఇది చేయాలి. అంతేగాని జగన్ పట్టణం నొక్కాడు, మీకు డబ్బులు పడ్డాయా, పడతాయి, లేకపోతే లేదు. లేకపోతే రాష్ట్రానికి వస్తున్నటువంటి నిధులు మనకు వచ్చాయా, వాటా వస్తుంది. కేంద్రంలో రైల్వేలకి నిధులు కేటాయిస్తారు, ప్రతి స్టేషన్కి ఇన్ని వస్తాయి, అవి వచ్చాయా? రోడ్లకి నిధులు వస్తాయి, మన వాటాలు మనకు తెలుసు. ఈ జిల్లాకింత, ఈ జిల్లాకింత అవి ఇచ్చామా? ఇవేళ గొప్పతనం కాదు. జిల్లాకి పోరాడి సాధించుకోవాలి, జిల్లాకి ప్రత్యేక హక్కులు తేవాలి, ప్రత్యేక పరిశ్రమలు తేవాలి. గత 5 సంవత్సరాల్లో వీళ్ళు తెచ్చిన భారీ పరిశ్రమ అయితే పోర్టు చూపిస్తున్నారు. పోర్టు అక్కడ ఉన్నటువంటి భూముల్ని తరిమించారు, మూలపేట ప్రాంత వాసులను తరిమించారు, పోర్టు చూపిస్తున్నారు. ఈ జిల్లా వాళ్ళ హార్బర్ కట్టమంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది, పోర్టు కొడుతున్నారు. ప్రజల్ని వంచిస్తున్నారు, వంచారు. ప్రజలకు సుపరిపాలన అందించడానికి కాంగ్రెస్ ఒక్కటే శరణ్యం. కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ఆయన మాట నెరవేర్చుకుంటారు. షర్మిల గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, అక్కడ కేంద్రంలోనూ, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఉరకలు వేస్తుంది. మాకు చాప కింద నీళ్ళ కేడర్ తయారైంది. మా కేడర్ అంతా వర్క్ చేస్తున్నారు, క్రమశిక్షణతో వర్క్ చేస్తున్నారు, మేధావులు ఆలోచిస్తున్నారు, విద్యార్థులు ఆలోచిస్తున్నారు, నిరుద్యోగుల యువకులు ఆలోచిస్తున్నారు. ఈవెన్ డిఎస్సి కోసం డిఎస్సి వేస్తామని మోసం చేస్తే వాళ్ళు డిఎస్సి వేయమంటే ఎండబెట్టి కొట్టారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎంతమంది ఆలోచిస్తున్నారు. ఎన్నికలుగా ఇప్పటి వరకు అంటే అధికారంలోకి వస్తే మేము కొన్ని ప్రత్యేక హోదా కానీ, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజీ కానీ ఇవన్నీ చేస్తామన్నారు. ఒకవేళ రాకపోయినా దీని మీద మీరు ఏమైనా కార్యాచరణ ఉంటుంది? పోరాటమే కదా మన ఊపిరి. పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పోరాటం నుంచి వచ్చింది. రాకపోయినా ప్రసక్తి లేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి కూర్చున్నాం మేము, రాష్ట్రంలో ఆ దిశగా మా ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చాం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చింది. జూన్లోనో జూలైలోనో రాహుల్ గాంధీ గారు చేసిన మొదటి సంతకం, లేదా ఇండియా కూటమిలో ఎవరైతే అధినేత ఉంటారో వాళ్ళు చేసిన మొదటి సంతకం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేటువంటిది అందరూ సమిష్టిగా ఇచ్చినటువంటి హామీ. కనుక మా హామీ మేము నెరవేరుస్తాం. మిగిలిన హామీలు కూడా తప్పనిసరిగా నెరవేరుస్తాం. ఆ దిశగా మేము వెళ్తాం. నో డౌట్, ఖచ్చితంగా అది వస్తుంది. విలువలు ప్రమాణాలు కాపాడడమే ధ్యేయంగా ఏర్పడినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల కాలంలో కొన్ని చిక్కుల్లో పడింది. కాంగ్రెస్ పార్టీతో కూడా ఆ పార్టీ పోరాడింది, ఇప్పుడు కాంగ్రెస్తో కలిసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా ఇరకాటంలో పడ్డారు. దాని మీద ఏమైనా చెప్పడానికి? మీకు ఈ విషయంలో నేను పెద్ద ఉదాహరణ ఇవ్వనక్కర్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ మీద కాదు, ఈరోజు ఏ పార్టీ మీదైనా సరే, మోడీని వ్యతిరేకించిన ఏ పార్టీ మీదైనా సరే ఇదే దోపిడీ, ఇదే రకమైనటువంటి అణచివేత. అంటే ఆయన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళందరి మీద ఈ అణచివేత కొనసాగుతుంది. న్యాయాలు అన్నటువంటివి నిజంగా కేసు ఉన్నదా లేదన్నటువంటిది తెలుస్తుంది. కానీ వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు, ఒక ముఖ్యమంత్రిని ప్రశ్నించకుండా అరెస్ట్ చేసేటువంటి విధానం ఏ విధమైందో మీరు ఆలోచించండి. విపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఉంది. అక్కడ తమిళనాడు నుంచి, కేరళ నుంచి, సిమ్లా వరకు, జమ్మూ కాశ్మీర్ వరకు విపక్షాల మీద ఎవరైతే ఉన్నారో విపక్షాల్లో వాళ్ళందరి మీద మోడీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఆయనకు బురద జల్లుతాడు. వాళ్ళు బీజేపీలోకి వెళ్తే వాషింగ్ మిషన్, బీజేపీ వాషింగ్ మిషన్, బీజేపీలోకి వెళ్ళే వాషింగ్ మిషన్లో పెట్టగానే క్లీన్ అయిపోతారు వాళ్ళు. సుజనా చౌదరి క్లీన్, ఎవరైనా సరే బీజేపీ వాషింగ్ మిషన్ ఆడు ఒంటి మురికి ఉంటుంది. ఏ ఎంపీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా ఆ వాషింగ్ మిషన్లో పెట్టగానే, అంతకుముందు మనకు ఒకటి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, నిర్మా పౌడర్, వాషింగ్ పౌడర్ నిర్మా అని. ఇప్పుడు వాషింగ్ మిషన్ బీజేపీ,
ఎవరికి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, ఆడు బీజేపీలోకి వెళ్ళగానే ఆడి వాషింగ్ మిషన్లో పెట్టగానే క్లీన్, ఆడి మీద కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు, అసలు సెక్షన్ ఉండవు. సిబిఐ వాళ్ళు ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళరు, ఆడి సలహాల కోసం వెళ్తారు. ఇదంతా ఈ నేపథ్యంలో ఈ అరెస్టుల మీద మనం ఏమంటాం? ఈ రాష్ట్రంలో ఒక హత్య కేసు గురించి సిబిఐలో తిరిగి వచ్చేసారు అరెస్ట్ చేయలేకుండా. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ట్యాంకర్ వేసుకొని వచ్చేసారు ఢిల్లీలో. తేడా తెలియదు మీకు? అంటే వైసీపీ తరఫున ఎంపీ టికెట్లు ఆశించి అందులో టికెట్లు రాకపోవడంతో మీ పార్టీలోకి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి గారు, డాక్టర్ మజ్జి త్రినాథ్ బాబు గారు వచ్చారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ ఏమైనా వాళ్ళు ఒక ఫీల్తో వచ్చారా? కృపారాణి గారు మా పార్టీకి ముందు గతంలో సేవ చేస్తున్నారు. ఆమెను గుర్తించి కేంద్రంలో అద్భుతమైనటువంటి పదవి అవకాశం ఇచ్చారు. మొదటి బీసీ మహిళా మంత్రి ఆమె, కేంద్ర కేబినెట్ తీసుకున్నారు. ఆమె కాంగ్రెస్ వాది మొదటి నుంచి. ఏ విధంగా వెళ్ళారో వైఎస్ఆర్సీపీలోకి ఆమె అప్పుడున్న పరిస్థితిలో వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే తనకు ఉన్నటువంటి, తను ఎన్నుకున్నటువంటి కార్యకర్తలు, వాళ్ళ ఒత్తిడి, తర్వాత వాళ్ళకి ఏమైనా చేయాలంటే ఈవేళ అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర తప్పనిసరిగా వెళ్ళాలి. ఒక 5 సంవత్సరాలు వేచి చూశారు. మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఏమైనా అవుద్దా, నేనేమైనా చేయాలి, ఆమె ప్రయత్నం చేశారు. కానీ అది అయ్యే పని కాలేదు ఆమెకి. కనుక మళ్ళీ 5 సంవత్సరాల్లో కూడా మరో ప్రభుత్వం వచ్చింది, జగన్ ప్రభుత్వం. సరే, ఈయన కూడా ఏదో కాంగ్రెస్ విధానాలు, రాజశేఖర రెడ్డి విధానాలు అమలు చేస్తాం అంటున్నారు కదా ఈయన కూడా అని చెప్పి ఆమె తెలుగుదేశంలోకి వెళ్ళలేదు. చూసారా, వైఎస్ఆర్సీపీ విధానాన్ని అమలు చేస్తారేమో అని చెప్పి ఆమె వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళింది. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాలు చూసింది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ విధానాలు లేవు, వైఎస్ఆర్సీపీ లక్ష్యాలు లేవు. వైఎస్ఆర్ లక్ష్యం ఏంటండి? వైఎస్ఆర్ లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధాని చేయడం. లక్ష్యం ఉందా? లేదు. మతాన్ని, వ్యక్తత్వాన్ని వ్యతిరేకించడం ఉందా? అదేం లేదు. మణిపూర్లో క్రిస్టియన్ దళితులను ఊచకోతకు వస్తే కనీసం నోరెత్తలేదు. కనుక ఈయన మీ బీజేపీ ముద్దుబిడ్డ. బీజేపీని వ్యతిరేకించడం వైఎస్ఆర్ రక్తంలో ఉంది. ఈయన బీజేపీని కౌగిలించుకుని వదలడు. ఇవన్నీ చూసింది. చూసిన తర్వాత ఆమె ఇందులో వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ విధానాలు లేవు, కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలు లేవు, నేను మోసపోయాను అని చెప్పి తిరిగి వచ్చేసారు కృపారాణి గారు. మజ్జి త్రినాథ్ బాబు గారు అంటే మాజీ పిసిసి అధ్యక్షుడు కుమారుడు. ఆయన పేరులో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. బహుశా ఆయన కూడా అలాగే వచ్చి ఉండొచ్చు. ఇది ఇంకెంతకంటే ఏముంది? ఈవేళ వైసీపీలోకి ఎవరెళ్ళి వచ్చారో తిరిగి మేము ఆ భావంతోనే తీసుకుంటాం. వాళ్ళు ఎలాగొచ్చారో అన్నటువంటి, వాళ్ళు మంచి భావంతో వస్తే కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలంగా ప్రయాణం చేస్తారు. వాళ్ళు పదవుల కోసం వస్తే కాంగ్రెస్ పార్టీలో అంతర్ధానం అయిపోతారు. ఇది కార్యకర్తల పార్టీ, దేశభక్తుల పార్టీ. ఇంకెందరూ ఇంకేం చెప్పడం.